ఇదేనా రా చాబీ తింది. Look at the RX 100 bro. సైతు ఆయిల్ పట్టుకో కిందగా. సరే బైక్ ఇక్కడ ఉంది, దీన్ని ఇప్పుడు వాష్ చేసి మనం బయటికి తీసుకెళ్ళాలి. సో వాష్ చేసాక దీని సౌండ్ అన్ని గట్రా మీకు వినిపిస్తాను. దీన్ని స్టార్ట్ చేయడానికి చైతుగడు తిప్పలు పడుతున్నాడు బ్రో. అవుతుందంటావా? ఆఫ్టర్ 1 month తర్వాత స్టార్ట్ చేస్తే బైక్ అలా ఉంటుంది. కానీ RX 100 కింగే స్టార్ట్ అయిపోద్ది, కొద్దిగా ఏడిపిస్తుంది అంతే. చాలా స్ట్రగుల్స్ తర్వాత స్టార్ట్ అయింది. దీన్ని ఇప్పుడు వాష్ చేసి తర్వాత బయట తీసుకెళ్దాం. సో గైస్ ఇప్పుడు ఈ 2 బైక్స్ని బయట పెడేద్దాం. బయట పెట్టి చిన్న షార్ట్కి వెళ్ళొద్దాం. లుక్ ఎట్ ద లెజెండ్. సో ఫస్ట్ డోర్ తీసేది 2 బైక్స్ని బయట పెట్టేద్దాం. అది మన సుజుకి యాక్సెస్ 125, అది చైతు షిఫ్ట్, ఇది చైతు RX 100 అరౌండ్ 5 అన్నమాట. సో మూవ్ అవుతాం. సో గైస్ ఇప్పుడు బండిని రైడ్కి తీసుకెళ్దాం. జస్ట్ ఇక్కడ చిన్న బిట్ అంతే, అంటే దీని కండిషన్ కొద్దిగా వీక్గా ఉంది. సో ఇక్కడ దాకా రౌండ్ వేసాడు. నడు. సో ఈ R15 ఇవన్నీ రాకముందు ఇది క్రేజీ బైక్ అనమాట. అంత క్రేజీ అంటే ఇప్పటికీ మన ఫాదర్స్ కానీ గ్రాండ్ కానీ ఎవరిని ఈ బైక్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ బైక్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ ఫాదర్ని అడిగినా ఈ బైక్ గురించి చెప్తారు, అంత క్రేజ్ ఉంది ఈ బైక్కి. RX 100 అంటే ఇది కాదు, చూడండి ఎంత సింపుల్గా. నేను 4th year 3rd yearలో ఉన్నాను, అయినా నాకు నేను సూపర్ సింపుల్గా సర్వీస్ అయితే చెప్పనవసరం లేదు, ఎక్కడైనా చేస్తారు. కాకపోతే కాస్ట్లీ, చాలా అంటే చాలా కాస్ట్లీ. అంటే మెయింటైన్ చేయడం ఇది ఉండాలి. అంటే దీని మీద చాలా ప్రేమ ఉన్న వాళ్ళు దీన్ని మెయింటైన్ బాగా చేస్తారు. చైతన్య ఇది అన్ని ఎంత అలాగా ఇబ్బంది పెడుతుందో అయినా వాడు బాగా మెయింటైన్ చేస్తున్నాడు. సో రీజన్ ఏంటంటే మనకు చాలా ఇష్టం, దట్స్ ఇట్ అంతే. మనకి ఇష్టం ఉన్న దాని మీద మనం ఎంతైనా పెడతాం కదా. సో అట్లా సౌండ్ అంటారా బాగుంది. చేద్దాం కదా, ముందు ముందు పెద్ద పెద్ద వీడియోస్ చేస్తాం. పుల్స్ అనమాట, అంతలా పుల్లిస్తుంది. మనం ఇప్పటిదాకా కండిషన్లో లేదని మెల్లమెల్లగా వచ్చాం, కానీ చాలా బాగా పుల్లిస్తుంది బైక్. సో బ్యాక్ టు హోమ్.